హాయ్ ఎవ్రీవన్, నమస్తే అందరికీ. ఈరోజు మనము బఠానీ చాట్ ప్రిపేర్ చేద్దాము. ఈ బఠానీ చాట్ ప్రిపేర్ చేయడానికి మనకు డ్రైడ్ వైట్ పీస్ తీసుకోవాలి, ఫ్రెష్ కాకుండా. వాటిని ఓవర్ నైట్ నీటిలో నానబెట్టి పక్కన పెట్టుకోండి. సో మీరు మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ సోక్ చేయండి, ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ సోక్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా సోక్ చేసి పక్కన పెట్టుకున్న బఠానీలని మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి. మరీ స్మాష్ అవ్వకూడదు, నార్మల్గా బాయిల్ చేసుకోండి. ఒక 2 విజిల్స్ మన కుక్కర్లో పెట్టినట్టయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేయండి. అంటే సన్నగా తరిగిన జింజర్ గార్లిక్ని యాడ్ చేసిన తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేయండి. ఈ ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొంచెం 2 to 4 minutes ఫ్రై చేస్తూ ఉండండి. ఇది కొంచెం టైం టేకింగ్ అయినా కూడా నీట్గా ఫ్రై చేయండి, అప్పుడే మనకు బఠానీ చాట్ పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనము కొంచెం పచ్చిమిర్చి తీసుకొని దాన్ని కూడా సన్నగా కట్ చేసి ఫ్రై చేయండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం 1 కప్ టమాటోస్ తీసుకొని ఆ టమాటోస్ని సన్నగా కట్ చేసి దాన్ని కూడా యాడ్ చేయండి. కాసేపు ఒక 2 to 3 minutes మూత పెట్టేసి టమాటాని చక్కగా స్మాష్ అయ్యే వరకు ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికిన తర్వాత నెక్స్ట్ మనము ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బఠానీలలో సగం బఠానీలు ఒక మిక్సర్ జార్ తీసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోండి. మిగతా సగం బఠానీలను అలాగే పక్కన పెట్టుకోండి. సో ఫస్ట్ ఇలా మెత్తగా స్మాష్ అయిన టమోటాని కాస్త ఏదైనా స్మాషర్ తీసుకొని కాస్త ప్రెస్ చేస్తూ కలుపుకున్నట్లయితే చక్కని పేస్ట్ లాగా తయారవుతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పీస్ పేస్ట్ని, మన బఠానీ పేస్ట్ ఆల్రెడీ హాఫ్ వరకు మిక్సీ చేసుకున్నాం కదా, దాన్ని మిగిలిన సగం బఠానీలని యాడ్ చేయండి. సో ఇవి యాడ్ చేస్తున్నప్పుడే ఒక 2 పొటాటోస్ని కూడా ఉడికించుకొని మెత్తగా స్మాష్ చేసి యాడ్ చేయండి, ఇంకా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. వీటన్నిటిని ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనకు కావాల్సిన స్పైసెస్ని ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను చాట్ మసాలాని యాడ్ చేశాను, జీలకర్ర పొడి, కొంచెం కారం పొడి, ధనియాల పొడిని యాడ్ చేశాను. మీకు కావాల్సిన స్పైసెస్ కసూరి మేతి, కొరియాండర్ లీవ్స్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత చక్కగా మిక్స్ అయ్యే విధంగా కలపండి. కలిపిన తర్వాత మనం ఆల్రెడీ బఠానీ ఉడకబెట్టి పెట్టుకున్న వాటర్ పక్కన ఉంటుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ని కలపండి. ఈ విధంగా కలిపిన తర్వాత మీకు చూసుకున్నట్లయితే ఫ్లేవర్స్ అన్నీ యాడ్ అయిన తర్వాత మనకు చక్కగా చాట్ అనేది ఫ్లేవరబుల్గా కనిపిస్తుంది. దీన్ని మనం మినిమం ఒక 5 to 8 minutes కుక్ చేసుకోవాలి, మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత మనం లాస్ట్లో కొరియాండర్ లీవ్స్ని సన్నగా కట్ చేసి యాడ్ చేయండి. అలాగే ఒక నిమ్మకాయ తీసుకొని ఈ నిమ్మకాయ జ్యూస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి ఇవి తీసుకున్న తర్వాత మనకు సేవ్ ఉన్నట్లయితే మిక్చర్ని యాడ్ చేసుకోవచ్చు, బూందీ యాడ్ చేయొచ్చు, మీకు పోమోగ్రానైట్ ఉంటే పోమోగ్రానైట్ సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు, కసూరి మేతి యాడ్ చేయొచ్చు. మనం ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇంకా పర్ఫెక్ట్గా కావాలనుకున్నప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా, గ్రీన్ మిర్చి ఈ మూడింటిని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని యాడ్ చేసుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్ బఠానీ చాట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మనకు ఈ విధంగా రెడీ చేసుకున్న దాన్ని జస్ట్ ఆనియన్స్ని, పోమోగ్రానైట్ సీడ్స్ని, సేవ్ని, టమాటా, ఆనియన్స్ని పైన టాపింగ్గా యాడ్ చేసుకోవచ్చు. మీ ఫ్లేవర్ మీరు ఎలా ఇష్టపడతారో తినడానికి ఆ విధంగా. ఇప్పుడు మనం ఇదే చాట్ని మనం పానీపూరిలో కూడా యాడ్ చేసుకొని పానీపూరి వాటర్ రెడీ చేసుకొని పానీపూరితో కూడా ఇదే చాట్ని యూస్ చేసుకొని తినచ్చు. ఇది మనకు పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్స్ మీల్ అండి. ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా. So thank you for watching. Please subscribe and share for more homemade recipes and happy cooking. Thank you.